కార్పొరేటర్ తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి నువ్వు దేనికి తక్కువ, ఎక్కువ అన్నది మరి నువ్వు నిర్ణయించుకోవాలి. మరి గతంలో వై నాట్ 175 అన్న నువ్వు మరి ఈరోజు ఏమైంది? నాకు ఎంతమంది బలగం ఉంది, నేను ఎన్ని పథకాలు ఇచ్చాను, ఎన్ని సంక్షేమ పథకాలు చేశానని చెప్పి ఎన్నో కారుకోతలు కూర్చి ఎన్నో వాగ్దానాలు చేసి కాదు ప్రజల మటుకు బుద్ధి చెప్పారనుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన మాట తప్పలా. ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పితే నాకు ఓటు వేయొద్దన్నారు. ఖచ్చితంగా అతను మాట తప్పాడని చెప్పని ఓటేయడం మానేశారు. కాబట్టి ఈ పరిపాలన పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి అతనిది అయితే కాదు. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి సైతం కూడా ఆయన గౌరవించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక డిప్యూటీ సీఎం గారు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక పార్టీ అధ్యక్షుడు కానీ, ఒక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నెక్స్ట్ అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి బల్ల గుర్తు చెప్తున్నాడు జగన్. వస్తాడంటారా? అధికారంలోకి రావాలంటే వాళ్ళు చేసిన అవినీతికి ముందు వాళ్ళు బయటికి రావాలి కదా. ఈ లోపు జైల్లోనే మగ్గిపోతారు చాలా మటుకు. వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఒకవేళ వస్తే ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రజల కోసం పోరాటం చేయమనండి, ప్రజా సమస్యలమే మాట్లాడమండి. ప్రజా సమస్యలు మానేసి ఈ రోజు మాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పని కనీసం అసెంబ్లీలోకి వచ్చి ప్రజాగలం కూడా వినిపించని మీరు ఏ రకంగా అధికారంలోకి వస్తారని కూడా మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం.